హాయ్ అండి. ఈరోజు స్టోరీ కొడుకు సంపాదన కోసం కోర్టులో కేసు వేసినటువంటి తండ్రి. స్టోరీలోకి వెళదారి. ఒక ఊరిలో తండ్రి కొడుకు కూడా ఉన్నారు. అయితే కొడుకు బాగా చదివించాడు తండ్రి. పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. చాలా దూరంగా ఉండి చాలా లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు. అయితే నీ డబ్బుని నాకు కావాలి అని అడిగాడు. అయితే నాన్నగారు, మీ దగ్గర చాలా కోట్లు ఉన్నాయి కదా, చాలా ఆస్తి ఉంది, నేను సంపాదించే డబ్బులు మీరెందుకు ఆశిస్తున్నారు అని అడిగాడు. లేదు, నీ సంపాదనలో నాకు కూడా కావాలి అని అడిగాడు. అయితే అలా అడిగినా కూడా తండ్రి ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఆ తండ్రి ఏం చేశాడు అని అంటే కోర్టులో కేసు వేశాడు. కోర్టులో కేసు వేసినప్పుడు ఆ జడ్జి గారు మరి ఆ కేసు వాదించేటప్పుడు ఆ యొక్క అడ్వకేటు జడ్జి గారు కూడా అడుగుతారు. ఏమని అంటే, మీ దగ్గర చాలా డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, మీ దగ్గర కోట్లు ఉన్నాయి కదా, మీ యొక్క కొడుకు సంపాదనని మీరు ఆశిస్తున్నారా అని అడుగుతాడు. అవునండి అని అంటాను. అయితే నా దగ్గర డబ్బుంటే నా కొడుకు సంపాదనపై నాకేమాత్రమో హక్కు లేదా జడ్జి గారు అని అడుగుతాడు. ఎందుకు లేదు, కొడుకు సంపాదనపై తండ్రి హక్కు ఉంది అని జడ్జి గారు చెప్తారు. అయితే మీ కొడుకు నుండి మీరు ఎంత కోరుకుంటున్నారో చెప్పండి అని అడిగితే ఆ తండ్రి అంటాడు జడ్జి గారితో, నాకు ప్రతీ నెల 100 రూపాయలు కావాలి సార్ అంటాడు. 100 రూపాయల కోసమా మీరు కోర్టులో కేసు వేసింది? అవును సార్. ఈ 100 రూపాయలు స్వయంగా నా కొడుకే వచ్చి నా చేతికి ఇవ్వాలి అని అంటాడు. అదేమిటి? అవును సార్, ఉద్యోగాల్లో బిజీ అయిపోయి తల్లిదండ్రులు పట్టించుకోకుండాని వాళ్ళని చూడాలి. ఒక పిచ్చి తల్లి పిచ్చి తండ్రి ఉన్నారు. బిడ్డలంటే ప్రేమగా పెంచుకున్నారు. వారిని చూడాలి, వారితో మాట్లాడాలి అని ఎంతో తహతహలాడుతూ ఎదురు చూస్తున్నారు సార్. కనీసం ఈ వంకతో అయినా నెల నెల వచ్చి 100 రూపాయలు వారి చేత్తోనే వేస్తే నెలకొకసారైనా సరే బిడ్డను చూడొచ్చని ఒక పక్క తల్లి, మరో పక్క తండ్రి ఆవేదన సార్ ఇది. అంతేకాని వాడు సంపాదించే డబ్బు నాకు కావాలని కాదండి. నేను సంపాదించిన ప్రతి రూపాయి వాడిపై ఖర్చు పెడతాను. నాకున్న కోట్ల ఆస్తిని వాడికి ఇస్తాను, కానీ వాడి ప్రేమ కావాలి అని జడ్జి గారితో చెప్పినప్పుడు జడ్జి గారు తీర్పిచ్చారు. ప్రతి నెల కూడా నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు స్వయంగా నీ చేతితో ఇవ్వాలి, వారికి నీ ప్రేమను పంచి ఇవ్వు అని చెప్పినప్పుడు ఆ తండ్రిని ఆ తల్లి ప్రేమకి క్షమించమని అడుగుతాడు. తప్పైపోయింది, ఇంతవరకు మిమ్మల్ని నేను నిర్లక్ష్యము చేశామని ఎంతో మరి పశ్చాత్తాపడతాడు ఆ కొడుకు. చూసారు కదండి ఈ స్టోరీ. ఇలానే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారండి. తల్లిదండ్రులు సంపాదించేటప్పుడు ఆ సంపాదనపై బిడ్డలకి స్వేచ్ఛ ఉంటుంది అనుభవించడానికి. అదే బిడ్డలు సంపాదించే టైం వచ్చు తల్లిదండ్రులకి వారి సంపాదనపై ఏ అధికారము ఉండట్లేదు కదా. కనీసం కొంత ప్రేమనైనా సరే వారికి పంచితే వారి ఆఖరి క్షణం వరకు వారు సంతోషంగా జీవించగలుగుతారు. బిడ్డలు ప్రేమను పంచడానికి ప్రయత్నించండి. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ తల్లిదండ్రుల కోసం మీ సంపాదన కంటే మిమ్మల్ని చూడాలని ఆశ, మీతో కొంత సమయాన్ని గడపాలనేటటువంటి వారి తాపత్రయాన్ని ఆఖరి గడియల్లో వారికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎంతసేపు మీరు సంపాదనలో పడిపోయి వారిని మర్చిపోకుండా వారితో కొంత టైం స్పెండ్ చేస్తే మిమ్మల్ని కన్న రుణాన్ని మీరు తీర్చుకోగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులపై ప్రతి బిడ్డ కూడా ప్రేమను చూపించమని మిమ్మల్ని చేతులు జోడించి కోరుకుంటూ ఉన్నాను.